విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, విజయవాడ. సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, అల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం, హేమచంద్రపురం నందు. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం నందు. ఆదివారం 2వ ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి పండితాపురం, ఖమ్మం నందు. వివరాలకు మరియు ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9346000100, 728600007172. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. చాలా చక్కగా ప్రతిరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటలు పట్టుకున్న మనము మన జీవితాలు మార్చబడడం మనం చూస్తూ ఉన్నాం. ఎంతో సంతోషం, నెమ్మదిని మన జీవితంలో చూస్తున్నాం. ఒకప్పుడు ఉన్న జీవితాలు ఇప్పుడు మన జీవితాలుగా లేవు కదండి. ఓ నూతనమైన సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అది కేవలం ప్రభు ద్వారానే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం కూడా మరి దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎవరు కూడా సిగ్గుపడరండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ. చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు కదా. విశ్వాసం ఉంచు వారికే ఇది. ఆమేన్. విశ్వాసం లేకుండా ఎంత గొప్పవాడివైనా, నీవు ఎలాంటి సామర్థ్యము కలిగిన వాడివైనా, చక్కని ప్రతిభ ఉందేమో, లేదా చక్కని ఏమంటారు, అన్నిట్లో చక్కని నైపుణ్యం ఉంది, కాకుంటే విశ్వాసం లేదు కదండి. అందుకని ప్రభు అంటున్నారు, అన్నీ ఉన్నా, నువ్వు ప్రార్థన గంటలు చేస్తున్నా, చక్కగా వాక్యాన్ని చదువుతున్నా, వాక్య ధ్యానం చేస్తూ ఉన్నా, ఎన్నెన్నో మీటింగ్స్కి వెళ్తున్నా, మరి ఎంతగానో పరిచర్య చేస్తున్నా, విశ్వాసం లేని వాడిగా ఉన్నావేమో. ప్రభు అంటున్నారు, విశ్వాసం, నా యందు విశ్వాసం ఉంచు వారిని నేను సిగ్గుపరచను. ఆమేన్. ప్రభువు అద్భుతంగా నడిపిస్తారండి. సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆయన మనకు ఘనతనిచ్చే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో నువ్వు బాధపడుతున్నా, వేదన పడుతున్నా, ఇదిగో ఈ మాటను ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకోండి. సిగ్గుపరిచే దేవుడు కాదు, ప్రతి విషయంలో అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ అవిశ్వాసంగా ఉన్నావేమో, అందుకనే నీ జీవితంలో కొద్దిగా లోటుపాటును చూస్తున్నావేమో, ఒక్కసారి ప్రభువు ఎందుకు నాతో ఈ మాట మాట్లాడుతున్నారు, పదే సార్లు ఎందుకు విశ్వాసం గురించిన మాటలు నాతో మరి మాట్లాడుతూ నన్ను దేవుడు నడిపిస్తున్నారు, అది గ్రహించే వారిగా ఉండాలి. విశ్వాసంలో లోటుపాటులు ఉన్నాయా? విశ్వాసం లేకుండా మనం ముందుకు సాగలేమండి. విశ్వాసముతో ఉన్న వారిని ప్రభు ఎన్నటికీ సిగ్గుపరచరు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉండగా మనకి మనం సరి చేసుకుందాం, చక్కని జీవితాలతో ముందుకు సాగుదాం. విశ్వాసం లేకుండా చూడండి, మనం ఎలాంటి విషయాలు ముందుకు సాగలేము, ముందుకు వెళ్ళలేము, ప్రభుకి ఇష్టలుగా మనం జీవించలేము.
ప్రభు కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆమేన్. మనం ఎంత భక్తి చేసినా విశ్వాసం లేకపోతే మన జీవితము శూన్యము, వ్యర్థము. అలా మనం ఉండడానికి వీలేదు. చక్కగా ప్రభు మాట్లాడుతుండగా ఈ మాటలు పట్టుకొని బలముగా ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం. తండ్రి, మీ నామానికి మహిమ. అద్భుతకరమైన మీ మాటల ద్వారా ప్రభ ఎంతగానో బ్లెస్ అవుతూ ఉన్నాం. విశ్వాసము అయా, నా యందు విశ్వాసం ఉంచేవారు సిగ్గుపడరని వాగ్దానం చేసి ఉన్నాం. ఈ అద్భుతకరమైన మాటలు ప్రతి ఒక్కరి జీవితాలు నెరవేర్చబడను గాక. ఎవరైతే విశ్వాసం లేకుండా ఉన్నారో వారి జీవితంలో బలమైన కార్యాన్ని జరిగించండి, అద్భుతం జరిగించండి. ఓ బ్లెస్ చేయమని వేడుకున్నాం. విశ్వాసం లేకుండా ఏ పనులు మేము ముందుకు సాగలేమయ్యా. అయా, మీరే తోడే ఉండండి, నడిపించండి. అయా, సహాయం చేయమని వేడుకున్నాం. చక్కని జీవితం, మంచి బ్రతుకును మాకు దయచేయండి. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో అన్నిట్లో మీరు మాకు తోడే ఉండండి, తోడే ఉండమని వేడుకుంటున్నామయ్యా. మా ప్రియులు చేస్తున్న ప్రతి దాంట్లో మీరు తోడే ఉండండి అయ్యా. మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, సహాయము చేయండి అయ్యా. మంచి ఆరోగ్యం, ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మీరే స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. దీనులను అయా ఇదిగోండి భయంకరమైన పోరాటాలతో ఉన్న వారిని అయా, అలాగే అయా అనాథులను, విధవరాలను, బీదలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కృప కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, కనికరాన్ని మెండుగా కుమ్మరించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.